ఈ వారం మనం డి జోడీలో సెలబ్రేట్ చేసుకుంటున్నాము రెట్రో థీమ్ 2.0. You are the star for this act. Retro, the best song. అందమా అందుమా అందనంటే అందమా మీరు ఎవ్రీ టైం ఒక కొత్త ఛాలెంజ్ని తీసుకుని చేస్తారు. అది నాకు మీ ఇద్దరిలో చాలా ఇష్టమైన క్వాలిటీ. ఇద్దరు చాలా బాగా చేశారు. మా వైఫ్, మా బాబు, నేను, మా ఎక్స్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏంట్రా ఫాడు పర్ఫార్మెన్స్ నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం కొంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. ఇప్పటి వరకు ఇది మీ బెస్ట్ యాక్ట్. నార్త్ నుంచి అయ్యి ఈ స్టైల్ నేర్చుకుని ఇంత బాగా చేసినందుకు వెరీ గుడ్ ఫర్ శోభమ్మ. అన్నయ్య మర్యాదగా చెరువు పక్కన 2 గుంటలు నాకు ఇచ్చే అన్నయ్య. ఏంటి మమ్మీ ఎవడీడు? మర్యాదగా సిద్ధు అడిగిన 2 గుంటలు ఇచ్చే. నీ మొహం నిన్న అన్ని గుంటలు ఉన్నాయి, అందులో 2 గుంటలు ఇవ్వలేవా వాడికి? ఇందాకేమైందో తెలుసా? ఒక చిలక నన్ను పండు అనుకొని తిందాం అనుకుంది. తర్వాత అది గుల్లిపోయిన పండు అని తెలిసి తుపుక్కున ఊసెళ్ళి ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డాదమ్ము ఎన్నెలకి రూపులే గిన్నెల ఏనమ్ము కొంగు దాటి అన్నాలని కోలాటాలే వేస్తుంటే. చాలా చాలా బాగా చేశారు. ఓరయ్యో రావయ్యో ఆగడాల పిల్లోడా నాతో గాడా నీ గడప నీదేలే నా పిల్లోడా. వాడు వాడు యాక్ట్. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎలా కిలా పదానము ఎల్లు రుచి రెల్లు పులి అన్నే గిలేన కొంగు దాటి అన్నాలని కోలాటాలే వేస్తుంటే. అంటావా మామ అంటావా అమ్మ ఏం టార్చర్. నవ్వింది మల్లె చెండ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికెనా మజాగ ఛాన్స్. It was Fadu, it was blockbuster. చూడు నేనున్న సాఫ్ట్వేర్ నెలకు 40,000. అవును నా కంపెనీలోకి రా జైనవ్. సాఫ్ట్వేర్ దండం మీద ఆరేసిన అండర్వేర్ 2 ఒకటేరా? అదేలారా ఎప్పుడు పడిపోతాయో తెలీదు. సంక్రాంతికి ఇంటికి వెళ్ళావా? లేదురా. నేను వెళ్ళా, కోడి పందాలేసా. కోడి పందాలు పుంజు ఎందుకు ఫైటింగ్ పెడతారు? పెట్టే పుంజు ఫైటింగ్ పెట్టచ్చుగా. పుంజు కొట్టుకుంటే అది పందెం, ఆ. పెట్టా పుంజు కొట్టుకుంటే అది బంధం. టీ ఏదిరా? టీ అంటే క్యాపిటల్ టీయా స్మాల్ టీయా అక్క? అది కాదురా. రామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఆయన వెన్నుపోటు ఒడవన్న పొడిచినవా? ఎందుకు? వెన్న దొరకలేదు. నేను నిన్నే పెళ్లి చేసుకున్నా.
చేసుకుంటా. నేను చేసుకోను. నువ్వు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? అక్క నేను ఇష్టపడే చేసుకుంటా పిక్కోయనా. ప్లీజ్ బావ నేను మనకండ్రా పసిపిల్లోడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు షాక్ అవ్వచ్చు. ఈ ట్రైన్ షెడ్ లో ఉండేది గాని పట్టాలు ఎక్కలేదు. అర్థం కాలే. సైకిల్ ఉంది గాని బెల్లు లేదు. ఇద్దరం మొగుడు పిల్లలం. కానీ ఇమ్ము నువ్వు నా పక్కన చేస్తుంటే ఏదో కొత్త కొత్త కింద ఉంది. సరే ఏంటో అర్థం కాదు. కొత్త కొత్త రుచులు మరిగాక కొత్త కొత్తగానే ఉంటుంది మాతో చేస్తుంటే. పెళ్లికి ముందు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒకరిని లవ్ చేశానండి, అనుకోకుండా కొంచెం బ్రేకప్ అయింది. నీకెవరన్నా ఉన్నారా పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్? సాంప్రదాయని నా ఇంటి ఎదురుకుంటే శివాజీ గారు రోజు పాల ప్యాకెట్ల కోసం ఇంత చిన్న ముక్క టవల్ కట్టుకొని బయటకు వచ్చి పాల ప్యాకెట్లు తీసుకునేవాడు. ఏ రోజు చూడలేదు నేను ఆయన్ని. కానీ ఆ షార్ట్ అంత చిన్నదా టవల్ వేశారు, అది ఒట్టు గుర్తుంది. నన్ను అనుమానించే బదులు ఇక్కడ నిప్పులు కొండ వేయండి, దూకి పతివ్రతలా లేచొస్తా. కాలిపోతావే. ఎంత లక్కుంటే ఇలాంటి పతివ్రత నాకు పెళ్ళంగా వచ్చింది. రాధా, నీవు మధురమైన గొంతుతో ఆ పాటను మళ్ళీ ఒక్కసారి నా కోసం పాడు. చాలా దైద్యంగా ఉంది. తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది. అంటే ముందే కూసింది. నేను పుట్టాను లోకం మెచ్చింది. ఏమిటి వీడొస్తే బ్లాస్ట్ వేసారు అనుకుంటున్నారా? ముందు ఇలా బ్లాస్ట్ చేస్తారు, ఆ తర్వాత రెస్ట్ ఇస్తారు. ఇదిగోండి పంచదార. సార్ ఏం జరిగింది సార్? నాకు తెలుసు, వీడితోనే కూసింది. అరే జుట్టు తాలంటే ఏం చేయాలరా? ఇట్లా వీకాలే చూడు ఎంత వచ్చిందో. అరే సద్దాం ఒకటే ఏంట్రా ఒకటేమన్నావు కదా నువ్వే, అది కావాలా రే. ఇద్దరు దోస్తులు ఉంటారు, అచ్చు గిచ్చు, బెస్ట్ ఫ్రెండ్స్. ఒక రోజు పోరి విషయంలో లొల్లైంది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు గొడవడుకుంటూ బావి కాడికి పోయారు. అచ్చుని చూసి కోపంతో ఏం చేసి గిచ్చు పెట్టుకోమని అన్నది. అచ్చు పోయి బయలుపడ్డది. పైన ఎవరున్నారు? గిచ్చు. అరే నాకు పాటలు అంటే మస్తు ఇష్టం రా, పాడరా. అదింతికోసాది ఏదింతికోసాది ఎనిమిదింతికోసారి వస్తున్నా ఈ ఫీలింగ్స్. ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఆహా, రవివర్మ గీసిన బొమ్మలాగా ఉంది. బాపు గీసిన బొమ్మలాగా ఉంది. ఇల్లూరా శిల్పంలాగా ఉంది. పికాసో చిత్రంలా ఉంది. అరే నన్ను చంపేయండి రా. దేవుడా నిజంగానే ఉంటే ప్రత్యక్షం అయ్యి, నిజంగా నువ్వు దేవుడు అయితే కిందకొచ్చి నా కష్టాలు తీర్చు, నా కోరిక తీర్చు. నీకోసం నేను పాయసం తెచ్చాం. పాయసం తెచ్చావా? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. శ్రీదేవి డ్రామా కంపెనీ 4th year anniversary celebration. 4 ఏళ్ల నుంచి చేస్తోంది. కొంచెమైనా బోరు ఇంట్రెస్ట్ లేకపోవడం ఇలాంటివి ఏమైనా జరిగాయా? అలానే నేను ఎన్నిసార్లు వచ్చాను, నేనెందుకు యాంకర్ కాకూడదు? ఎంతో మంది శ్రీదేవికి వస్తుంటారు పోతుంటారు. రష్మి లోకల్. ఆది గారు నన్ను ఒకటి చెప్పండి, నేను ఎప్పుడైనా ఈ 10 సంవత్సరాలు ఏమైనా తప్పు చేశాను యాంకరింగ్ లో? యాంకరింగ్ చేయటం తప్పు తప్ప యాంకరింగ్ లో బ్లైండ్ ఫోల్డ్ కబడ్డీ అవుట్
గారు ముక్కు మెట్లు గుద్దుకుందరా పిల్లాన్ని చంపేస్తారా? ఆయనకి మామూలుగానే కనపడదు, కళ్ళగత్తినోడు కట్టినోడు. నీ పేరేంటి? సావిత్రి. పెద్ద స్టార్ అవుతావు. ఒక సూర్యుడు ఒక చంద్రుడు లాగా ఒకే ఒక్క మహానటి, అది మన సావిత్రి గారు మాత్రమే. ఆల్ఫాబెట్ ఛాలెంజ్ లో మాట్లాడుకోవాలి. ఏరా ఆది బలిసిందారా చీరేస్తా. షేప్ అవుట్ అయిపోతావు. ఈగో ఎందుకురా నీకు? ఫన్నీగా అన్నలేరా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? రావట్లేదే. ఒప్పుకోవచ్చుగా. పారిపోదామా? క్యూలో ఉన్నారు. రానంటావు అయితే. లవ్లీ మై హీరో రెడీగా ఉన్నాడు కదా ఇక్కడే. మొహం సరిగ్గా చూడు, ఆ మాట అనవు నువ్వు. అంత మాట అన్నాడు, ఏదో ఒకటి చెప్పరా. నాన్ సెన్స్. నువ్వు ఎవడరా? పుష్ప ఫ్రెండ్. నువ్వు? పుష్ప మేనేజర్. నువ్వు? పుష్ప డ్రైవర్. నేనే పుష్ప. ఎవడైనా అడిగినా వాళ్ళ పేరు చెప్పుకోరు, పుష్ప మనిషి అనే చెప్పుకుంటారు. ఫీలింగ్స్ వస్తున్నాయా? యాందిరయ్యా యాం చేస్తున్నా? ఎందుకో పోయినవే ఎన్నెలా కన్నర కనల్ల మమ్ముల బ్రదర్, మీ వాయిస్ అయితే వేరే లెవెల్ బ్రదర్, అసలు చాలా బాగా నచ్చింది నాకు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. నువ్వేంటి నాచో చాంగోర్ ఎలా ఉన్నావు? నాచో చాంగోర్ ఎలా ఉన్నావు? కాదే సాగైతే అసలు నీ పాటలు ఆ ఊరు వెళ్ళినప్పుడన్నా ఈ ఊరు వెళ్ళినప్పుడన్నా ఎక్కడికి వెళ్ళి అసలు నీ పాటలే అయ్యా బాబు. నీకు తెలిసే విషయం మరి? తెలియదు. ఏంది తెలీదు? నేను ఇలాగ అక్కడే ఇక్కడ తిరగనుగా. ఏంటమ్మా దూరం దూరం వెళ్తావు? నేను చాలా మంచి ఎక్కడ చెప్తాది? అక్కనే దూరంగా ఉండన్నది. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, అలుల వెయ్యొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో. నీకేం కావాలి? అంతేనా? ఇంకేం కావాలి? కుదిరితే 4 డైలాగులు, వీలైతే ఒక ప్రోమో. నేను నా సిద్ధును వెతుక్కుంటూ వచ్చాను. మరి ఎక్కడికి ఎందుకు వచ్చావు? అమ్మగారు ఏమంటారు? సిద్ధు అంటారు. మరి నా సిద్ధు నువ్వే కదా. సిద్ధు ఇంకేంది గుద్దు గుద్దు. తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది అంటావా మావా? అంటావా మావా? మీరు ఎప్పుడన్నా లైఫ్ లో ఇద్దరు అనుకున్నారా ఒకళ్ళొకళ్ళు దొరికిచ్చే రోజు వస్తుంది అని చెప్పి? నీ యాంకరింగ్ జనాలందరికీ నచ్చుతుందని నువ్వు అనుకుంటున్నావా? నీ యాంకరింగ్ కూడా జనాలందరికీ నచ్చుతుందని నువ్వు అనుకుంటున్నావా? ప్రశాంతంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్న సెలబ్రిటీస్ వాళ్ళ ఇంట్లోకి దూరిపోయి హోమ్ టూర్లని వాళ్ళని ఇబ్బంది పెట్టి, అది ఎంతవరకు కరెక్ట్ అని నీకు చెప్పారా వాళ్ళు?
హెల్త్ కి సంబంధించి ఒక సర్జరీ అయింది. సర్జరీ అయిపోయిన 5-6 డేస్ తర్వాత నేను మిర్రర్ లో చూసుకున్నప్పుడు అయిపోయింది. ఇంకా వేరే ఎవరెవరో తండ్రి చూస్తే వాడు నా తండ్రి నాకు హీరో అని చెప్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అలాంటి తండ్రి నాకు దొరకలేదు కదా అని చాలా బాధపడతాను. నేను చచ్చిపోయేదాకా కూడా మా ఆయననే హీరో, దేవుడు అన్ని. నా లాస్ట్ 2 years ఇస్ వెరీ టఫ్ ఫర్ అస్. ఒక మనిషి మన వెనక నిలబడి నువ్వు వెళ్ళు, నీకేదైనా నేను ఉంటాను అనే ధైర్యాన్ని ఇచ్చాడు ఆయన. అన్నయ్యకి జీవితాంతం కాదు 10 జన్మలు ఎత్తినా గానీ తమ్ముడిగా పుట్టాలని నేను కోరుకుంటాను. ఒక 1 year బ్యాక్ నుంచి అసలు నాకు వర్క్ లేదు. లవ్ బ్రేకప్, కార్ యాక్సిడెంట్. నేను నిజంగా చెప్తున్నా, నేను మా అమ్మ తర్వాత ఎవరికైనా నా హార్ట్ ఫుల్ గా నేను థ్యాంక్స్ చెప్పాలంటది. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 బంతి చామంతి ముత్తాడుకున్నాయిలే, మళ్ళీ మందారం పెళ్ళాడుకున్నాయిలే. వేటూరి సుందరరామూర్తి గారి అద్భుతమైన పాటలతో మా చిన్నారులు మీ ముందుకు వచ్చి మనల్ని అందరినీ అలరించబోతున్నారు. చాలా డిఫికల్ట్ అయిన సాంగ్ ఎలా మేనేజ్ చేసావు? సూపర్ గా మేనేజ్ చేసావు. గొప్ప ప్రయత్నం చేశావు, గొప్ప ప్రథమ విజయాన్ని అందుకున్నావు. అంతిమ విజయం కూడా నీకు అందుబాటులోనే ఉంది. పువ్వైనా పూస్తున్నా నీ పరువంగానే పుడతా, మధుమాసపు మాలల మంటలు రగిలించి ప్రకృతి ఎక్స్ట్రాడినరీ. నెలవాడు కాడిగి నెలవంకల గుడి కడదామా, నా పొదరింటికి వేరే అతిథులురా. నీ వాయిస్ ఎంత బాగుందంటే సంథింగ్ రియల్లీ అమేజింగ్, మెల్ట్ అయిపోతుంది. ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా, మేఘమా దేహమా విరవకే ఈ క్షణం. కళానికి 2 వైపులా పదునున్నటువంటి రచయిత. భక్తి పాటలు రాస్తే అలా, రక్తి పాటలు రాసినప్పుడేమో ఇంతకు మించి రక్తి ప్రపంచంలో లేదేమో అన్నట్లు. రేపటి వాకిట ముక్కులుగా అత్యద్భుతంగా, అపూర్వంగా, అమోఘంగా ఆలపించావు. ఊరేగి రావయ్య హనుమా హనుమా, ఊరేలి చూపించు మహిమా. వేటూరి గారి రచనల్లో నీకు బాగా ఇష్టమైంది ఏదైనా ఉందా? పాట మ్యామ్ కాదురా మాట. చూసిరారా అంటేనే కాల్చి వచ్చా మంటలే, జానుకమ్మ కంట వెలిగే హారతి నీవే. రిషిల్ అంటే ఓన్లీ డ్రామా అనుకున్నా, కానీ నువ్వు శ్రీరామ. అమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదకాయ, చూపించరాదయ. జరిగాయి సెలబ్రేషన్స్? నేను పండుగ రోజు కూడా పాత పెళ్ళంతోని, లేకపోతే మీకు పండగకి కొత్త పెళ్ళం ఇస్తారండి మరి? అక్కడ పిల్లల్ని పెట్టి ఇక్కడ ఆంటీ అంకుల్ని పెట్టారు. అంటే మీ వయసుకి తగ్గట్టుగా పెట్టారులేండి. 20 సంవత్సరాల కిందట సుమ కనబడుతోంది నాకు. వాడు ఎందుకు ఆశ్చర్యపోతున్నాడు తెలుసా మీకు? వీడు కొడుకుని కూడా మీరు ఎత్తుకుంటారు. మిమ్మల్ని ఎత్తుకోకుండా ఉంటే చాలు, వెళ్ళండి. కాదు, మా అమ్మ మీరు ఇద్దరు కలిసి నన్ను ఎత్తుకున్న ఫోటో ఉంది. ఆ రోజే పడేయాల్సింది కింద మిమ్మల్ని. నేను వెళ్ళండి. ఒరే తమ్ముడు, ఈ రోజు నీకు పెళ్లి చూపులు రా. ఇప్పటికి 1116 పెళ్లి చూపులు అయిపోయాయి నీకు. ఇది బాగా జరిగినట్టయితే నీకు గుండు కొట్టిస్తానని మొక్కుకున్నాను రా. బాబేంటి అమ్మాయిలాగా సిగ్గుపడుతున్నాడు?
దా పీక్ ఇంకా ఒరిజినల్ నేను ఒరిజినల్ కాదని చెక్ చేస్తున్నాను. నువ్వు కూడా పీకరా. ఒకవేళ మీరు కోరుకున్నటువంటి డబ్బులు మీ జీవితంలో సంపాదించినట్టయితే మీరు ఫస్ట్ ఏంటి కొనాలి? ప్రస్తుతం లహరి అబ్బాయికి డైపర్లు కొనడంలో బిజీగా ఉంది. లుంగీ డ్రేపింగ్ ట్రైనింగ్ సెంటర్. ఇప్పుడు లుంగి ఎలా కట్టాలో మీ అందరికి చూపిస్తా. ఇలా వెనకకి తీసుకోండి. ఆ ఫస్ట్ లెఫ్ట్, ఆ తర్వాత రైట్ మలిచి పెట్టు. సార్ వాడు లుంగి కట్టలేదు ఇంకా. ఇట్లా ఎత్తి కట్టడం వల్ల 3 ఉపయోగాలు ఉన్నాయి మనకి. పరిగెత్తడం మంచిగా వస్తుంది, చెట్లు ఎక్కడానికి వస్తుంది. నువ్వు ఎక్కేటప్పుడు కింద ఎవరు లేకుండా చూసుకో. ఇంకోటి తొందరగా పాట పాడొచ్చు. మేము కొన్ని ఫోటోలు ప్లే చేస్తాము, వాటి ఎక్స్ప్రెషన్స్ ని మీరు రీక్రియేట్ చేయాలి. ఫస్ట్ ఉషా. అది ఉషా ఫోటోనే అది. ఏం పండు కోతి లెక్కనున్నావురా. సేమ్. ఈ స్టోరీలో చిన్న ట్విస్ట్ ఏంటంటే ఈ పెన్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇందాకటి నుంచి చెవులో సుమా అడ్డా ఈ మంగళవారం రాత్రి 9:30 గంటలకి మీ ఈటీవీలో.